సంఖ్యాకాండము 18వ అధ్యాయము. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులును నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులును మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావలెను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులును సాక్ష్యపు గుడారము ఎదుట సేవ చేయవలెను. వారు నిన్నును గుడారమంతటినీ కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠమునొద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవ విషయములో దాని కాపాడవలెను. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇజ్రాయేలీయుల మీదికి కోపము రాదు. ఇదిగో, నేను ఇజ్రాయేలీయుల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొనియున్నాను. ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ చెయ్యుటకు వారు యెహోవా వలన మీకప్పగింపబడియున్నారు. కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోనూ అడ్డతెర లోపలి దాని విషయములోనూ యాజకత్వము జరుపుచూ సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చియున్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్ష నొందును.